ఓషవంగిలో మనం ఆడుతున్న ఆట 12 తర్వాత 11 అనే ఆట ఆడుతున్నాం. సాధారణంగా 11 తర్వాత 12 వస్తుంది, కానీ మన ఆటలో 12 తర్వాత 11 వస్తుంది. ఏంటి అంటే, సో మీకు 11 బాల్స్ ఇస్తాం. ఇక్కడ 11 గ్లాసులు ఉన్నాయి. సో ఒక స్ట్రా కూడా ఇస్తాం. బాల్ మీరే తీసుకోవాలి. మీకు నిలవేణి బాల్ ఇస్తుంటారు. ఆ బాల్ తీసుకొచ్చి ఇది కొంచెం దూరంలో ఇక్కడ పెట్టి ఆ బాల్ అలా సెటిల్ అవగానే అలా పడేయాలన్నమాట. సో 12 తర్వాత 11 గేమ్ ఆడడానికి ముందుగా వచ్చింది శిరీష. మీకు గేమ్ అర్థమైందా? 30 సెకండ్స్ టైం ఇస్తా. 30 సెకండ్స్ లో మీరు 11 బాల్లో 11 గ్లాసుల్లో ఎన్ని బాల్స్ ఇస్తే అన్ని పాయింట్స్ వస్తాయి మీకు. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. Seconds. 10, 9, 8, 7, అందరూ 6, 5, టెన్షన్ పడకు. 4, 3, 2, 1, 2, 3, 4 4 పాయింట్స్. ఆల్రైట్, ఈ రోజు మన ఓషవంగిలో మనం ఆడుతున్నాం 12 తర్వాత 11 అనే ఆట. ముందుగా వచ్చిన శిరీష గారు 4 పాయింట్లు సాధించారు. ఇప్పుడు వచ్చారు సంధ్య గారు. ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. సంధ్య గారు 3, 2, 1 స్టార్ట్. పుల్ల తగిలితే మైనస్ చేస్తా. అది అలానే వెళ్ళాలి. కానీ తగులుతుంది పుల్ల. 1 మైనస్. 10. సో ఒకటి పుల్ల తగిలింది కాబట్టి ఇది తీసేసా. 1, 2, 3, 4 పాయింట్స్. ఆల్రైట్, మనం ఆడుతున్న 12 తర్వాత 11 ఆటలో ఇద్దరు 4 పాయింట్లే సాధించారు, శిరీష అండ్ సంధ్య. ఇప్పుడు పద్మజ గారు వచ్చారు. సో 3, 2, 1 స్టార్ట్ అండి. స్ట్రా తగిలిందంటే మైనస్ చేస్తా. ఆ రోజుల్లో అన్ని పుల్లల పొయ్యిలు అప్పుడు ఊదేవారు బాగా. ఓ సూపర్, పద్మజ గారు కుమ్మేస్తున్నారు. గుడ్ 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 అండి. గుడ్, సూపర్. టెన్షన్ లేదు, కూల్గా. అయ్యో. 1, 2, 3, 4, 5 పాయింట్స్. సూపర్ అండి. ఆల్రెడీ ఈ రోజు మనం ఓషవంగిలో ఆడుతున్నాం 12 తర్వాత 11 అనే ఆట. ఇప్పటివరకు ఆడిన వాళ్ళలో 5 పాయింట్లతో పద్మజ గారు లీడ్ లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ హర్షిత వచ్చింది. సో మన టార్గెట్ 6, 7, 8 అలా 11 వరకు. ఓకే, సో రెడీ? 3, 2, 1 స్టార్ట్. Ten. 1 and stop. 1, 2, 3, 4 పాయింట్స్. ఆల్రైట్, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడాం 12 తర్వాత 11 అనే ఆట. అందరికంటే ఎక్కువగా 5 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు పద్మజ గారు. సెకండ్ ప్లేస్ లో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు 4 పాయింట్స్ సాధించారు. సో కంగ్రాచులేషన్ సంధ్య, శిరీష అండ్ హర్షిత. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు లిఫ్ట్ న్యూట్రిషన్ రైస్ వారి గిఫ్ట్ హ్యాంపర్.